హాయ్ క్యూరియస్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మరో ఆలోచన. మనం 30 ఇయర్స్కే బ్యాక్ పెయిన్ అంటున్నాం, 40 ఇయర్స్కే గుండె నొప్పితో భయపడుతున్నాం. కానీ ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ చావు రావడానికి కూడా భయపడుతుంది. 100 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా సామాన్యంగా కనిపిస్తారు. వాళ్ళు వీల్ చైర్లు వాడరు, చిన్న పిల్లలతో పరుగు పందాలేస్తారు. ఇదేదో మ్యాజిక్ అనుకుంటున్నారా, లేక వాళ్ళ జీన్స్ లోనే ఏదో ఉందని వదిలేద్దాం అనుకుంటున్నారా? మార్చ్ 2026 లేటెస్ట్ బయోమెడికల్ రీసెర్చ్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది వీళ్ళ మీద. మన ఆయుష్ లో జీన్స్ పాత్ర కేవలం 20% మాత్రమే అని, మిగిలిన 80% మన చేతుల్లోనే ఉందని, ఆ 80% సీక్రెట్ కోడ్ ఏంటి, ఆ బ్లూ జోన్స్ రహస్యాలేంటో ఈ రోజు మరో ఆలోచనలో మీ లైఫ్ ని, మీ లైఫ్ స్టైల్ ని మార్చే ఆ 9 సూత్రాలని లోతుగా విశ్లేషిద్దాం. ద బ్లూ జోన్స్. ముందుగా ప్రపంచంలో 5 ప్రాంతాలని సైంటిస్టులు బ్లూ జోన్స్ గా గుర్తించారు. జపాన్ లోని ఒకినావా, ఇటలీలోని సార్డానియా, గ్రీస్ లోని ఇకారియా, కోస్టారికాలోని నోకియా, ఇంకా కాలిఫోర్నియాలోని లోమా లిండా. ఈ 5 ప్రాంతాల్లో మనుషులు 100 ఏళ్లకు పైగా ఎలా బ్రతుకుతున్నారు? నేషనల్ జియోగ్రఫిక్ టీమ్ ఇంకా డాన్ బ్యూటన్ చేసిన రీసెర్చ్ లో 9 పవర్ అలవాట్లు బయటపడ్డాయి. ఈ 9 అలవాట్లనే పవర్ 9 అంటారు. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ రూల్, న్యాచురల్ మూమెంట్స్. మనం ఆయుష్ పెంచుకోవాలనుకుంటే జిమ్ కు వెళ్ళాలి, బరువులు ఎత్తాలి అనుకుంటాం. కానీ బ్లూ జోన్ లో ఉన్న ఎవ్వరు జిమ్ కి వెళ్ళట్లేదు. వారి సీక్రెట్ ఏంటంటే రోజంతా కదులుతూనే ఉండడం. వాళ్ళు మెట్లు ఎక్కుతుంటారు, పొలం పనులు చేస్తుంటారు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్తుంటారు. రీసెర్చ్ ప్రకారం గంటల తరబడి కూర్చోవడం అనేది ఒక కొత్త వ్యాధిగా వాళ్ళు కనుక్కున్నారు. సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. మీరు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలు నడిస్తే మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ 30% బెటర్ గా ఉంటాయి. రూల్ నెంబర్ 2, ఇకిగై. బ్రతకడానికి ఒక కారణం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రూల్. జపాన్ లోని ఒకినావా ప్రజలు ఇకిగై అనే ఫిలాసఫీని నమ్ముతారు. అంటే ప్రొద్దున్నే మనం నిద్ర లేవడానికి ఒక బలమైన కారణం ఉండాలి. చిన్నమైనా పర్వాలేదు, నా మనవడికి ఇది నేర్పించాలి, లేదా నా గ్రామానికి సేవ చేయాలి లాంటి చిన్న లక్షణాలు ఉన్నవారు. ఏ లక్ష్యం లేని వారి కంటే 7 సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నారు. రిటైర్మెంట్ అంటే పని ఆపేయడం కాదు, పని విధానం మార్చడం. రిటైర్మెంట్ తర్వాత వచ్చే రిలాక్సేషన్ వాళ్ళ బ్రెయిన్ కి, వాళ్ళ బాడీకి ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ ని తెస్తుందని, రిటైర్మెంట్ అంటే పని ఆపేయడం కాదని, పని విధానం మార్చుకోవడం అని నమ్ముతున్నారు. 3, డౌన్ షిఫ్ట్. స్ట్రెస్ అనేది బాడీలో కార్టిజాల్ ని పెంచుతుందని, అది బాడీ లోపల నుంచి కాల్చేస్తుందని బ్లూ జోన్ ప్రజలు స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి రోజుకి మినిమం 15 మినిట్స్ కేటాయిస్తారు. సార్డానియన్స్ స్నేహితులతో కలిసి నవ్వడానికి, ఒకినావా వాళ్ళు వాళ్ళ పూర్వీకులను స్మరించుకోవడానికి ఈ సమయాన్ని వినియోగిస్తారు. మీరు కూడా రోజుకి ఒక 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి మెడిటేషన్ చేయగలరేమో చూసుకోండి. రూల్ నెంబర్ 4, 80% రూల్. హరా హచీబు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం అన్నానికి కూర్చుంటే కడుపు నిండా తింటాం, గొంతు వరకు తింటాం. కానీ ఒకినావా వాళ్ళు పాటించే మంత్రం హరా హచీబు. ఇది ఒక క్షుద్ర మంత్రంలా ఉన్న సింపుల్ గా కడుపు 80% నిండగానే తినడం ఆపేయాలి. మిగిలిన 20% ఖాళీ ఉంచడం వల్ల జీర్ణక్రియ సులభంగా అవుతుంది, బరువు పెరగదు. రాత్రిపూట వాళ్ళు చాలా తక్కువ తింటారు, చాలాసార్లు రాత్రిపూట అసలు తినరు. నెంబర్ 5, ప్లాంట్ సెయింట్. అంటే ఆహారపు అలవాట్లు. వీళ్ళ డైట్ లో 95% మొక్కల నుంచి వచ్చే ఆహారమే ఉంటుంది. ముఖ్యంగా బీన్స్ మరియు లెంటిల్స్ అంటే మన పప్పులు తింటారు. మాంసం అనేది నెలకి కేవలం 5 సార్లు మాత్రమే తింటారు, అది కూడా చాలా తక్కువ పరిమాణంలో తింటారు. మనం రోజులో తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్ వీళ్ళ డైట్ లో అస్సలు ఉండవు. 6, వైన్ ఎట్ 5, లిమిటెడ్ డ్రింకింగ్. ఎక్సెప్ట్ లోమా లిండా పీపుల్. మిగిలిన అన్ని బ్లూ జోన్ లో ఉన్న ప్రజలు మితంగా వైన్ తాగుతున్నట్టు ఆ సైంటిస్టులు నోటీస్ చేశారు. కానీ ఒంటరిగా కాదు, స్నేహితులతో కలిసి ఆహారంతో పాటు ఈవినింగ్ 5 o'clock ఆ తాగడం కూడా ముగిస్తున్నారు. ఇది ఒక సోషల్ బాండింగ్ ని పెంచుతుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. మన వాళ్ళు మిగిలిన పాయింట్స్ అన్ని వదిలేసి ఇప్పుడు తాగడం మొదలు పెట్టానంటే కుదరదు. ముఖ్యంగా ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు ఆయుష్ కోసం కొత్తగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. రూల్ నెంబర్ 7 and 8, బిలాంగింగ్ అండ్ లవ్డ్ వన్స్ ఫస్ట్. ఈ బ్లూ జోన్స్ లో ఉండే ఓల్డ్ పీపుల్ ని అక్కడ ఉండే ప్రజలు భారంగా చూడట్లేదంట, వాళ్ళని ఇంట్లోనే ఉంచుకుంటారు. అంతేకాకుండా అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ తక్కువగా ఉండడం ఈ సైంటిస్ట్స్ గుర్తించారు. ఈ ఓల్డ్ పీపుల్ వాళ్ళ వైఫ్ ని ఇంకా పిల్లల్ని ప్రేమించడం వల్ల వాళ్ళ హార్ట్ అటాక్ పర్సెంటేజ్ 50% తక్కువగా ఉంటుందని వాళ్ళు నోటీస్ చేశారు. అంతేకాకుండా ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రూప్ లో వీళ్ళు జాయిన్ అయి ఉండడం వల్ల బిలాంగింగ్ వస్తుందని, ఇది మనుషులకు మానసిక స్థిరత్వం తెస్తుందని వీళ్ళు గుర్తించారు. 9, రైట్ ట్రైబ్.
మంచి స్నేహితులు. దీన్నే జపాన్లో మొవాయ్ అంటారు. అంటే 5 ప్రాణ స్నేహితుల బృందం. వీళ్ళు ఒకరికొకళ్ళు తోడుగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న స్నేహితులు జంక్ ఫుడ్ తిని నెగిటివిటీ మాట్లాడుతుంటే మీకు కూడా అలాగే అన్హెల్దీ అవుతారు. హెల్దీ ఫ్రెండ్స్ ఉంటే ఆయుష్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఫైనల్ గా 2026 నాటి ఈ కొత్త రీసెర్చ్ ఏం చెబుతుందంటే మన బాడీలో సార్టివియన్స్ అనే ఎంజైమ్స్ ఉంటాయని, ఈ 9 పద్ధతులు పాటిస్తే ఆ ఎంజైమ్స్ యాక్టివేట్ అయ్యి లోపల బాడీని సెల్ లెవెల్లో రిపేర్ చేస్తాయని, కాబట్టి 100 ఏళ్ళు బతకడం అనేది ఒక అదృష్టం కాదు, అదొక చాయిస్ అని చెప్తున్నాయి. మరి మీరు రేపటి నుంచి ఈ 9 మెథడ్స్ లో ఏ ఒక్కటి మార్చుకోబోతున్నారు? కామెంట్స్ లో చెప్పండి. ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మరో ఆలోచన.